హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో మనం అనకొండాని ఏ విధంగా అన్ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. రైట్. సో మై సెల్ఫ్ అబ్దుల్ అజీజ్, వెల్కమ్ టు టెక్ ఇన్ ఇంగ్లీష్. చాలామంది ఏంటి అంటే అనకొండాని ఇన్స్టాల్ చేస్తారు, కానీ అది సరిగ్గా వర్క్ అవ్వదు. సో ఈ వర్క్ అన్ టైంలో ఏం చేయాలి అంటే అది మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ప్రాపర్గా మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేసే ప్రాసెస్లో ఏంటంటే వీ మైట్ బి మిస్సింగ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వెన్ వీఆర్ అన్ఇన్స్టాలింగ్ ది అనకొండా ఇన్ అవర్ సిస్టమ్. రైట్. మనం ఏంటంటే కొన్ని ఫైల్స్ ఉంటాయి, హిడెన్ ఫైల్స్ కూడా ఉంటాయి, వాటిని ప్రాపర్గా డిలీట్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఇన్స్టాల్ ఇట్ అగైన్ ప్రాపర్లీ. సో ఈ ప్రాసెస్ చాలామంది మిస్ అవుతుంటారు, దానికోసం ఈ వీడియో చేశాను అనమాట. లెట్స్ సీ హౌ టు అన్ఇన్స్టాల్ ది అనకొండాను. సో ద ఫస్ట్ స్టెప్ ఈస్ జస్ట్ సెర్చ్ ఫర్ ది కంట్రోల్ ప్యానల్. సో కంట్రోల్ ప్యానల్ వస్తుంది మీ దగ్గరికి, అండ్ యూ కెన్ గో టు ది ప్రోగ్రామ్స్. కంట్రోల్ ప్యానల్లో మీరు ప్రోగ్రామ్స్కి వెళ్ళండి. ఇక్కడ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్, దీని మీద క్లిక్ చేయండి. దర్ యూ కెన్ ఫైండ్ ది అనకొండా. రైట్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ యూ కెన్ ఫైండ్ ఇట్, మీకు కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. దెన్ యూ విల్ బీ గెటింగ్ ది అన్ఇన్స్టాల్. క్లిక్ ఆన్ ఇట్, click on the next, and it will show you where it is installed. రైట్. సో ఈ లొకేషన్ నుంచి నేను ఈ డ్రైవ్లో ఇన్స్టాల్ చేశాను. సో ఈ లొకేషన్ నుంచి అది అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో క్లిక్ ఆన్ నెక్స్ట్, సే ఎస్, అండ్ అన్నిటికీ చెక్ బాక్సెస్ ఇవ్వండి, అండ్ క్లిక్ ఆన్ అన్ఇన్స్టాల్. దెన్ యూ విల్ బీ గెటింగ్ అన్ఇన్స్టాలేషన్ కంప్లీటెడ్ మెసేజ్ ఓవర్ హియర్. రైట్. సో మీరు కనుక చూస్తే హియర్ యూ కెన్ సీ యూ విల్ బి గెటింగ్ దిస్ మెసేజ్. ఈ రకంగా కంప్లీటెడ్ మెసేజ్ వస్తుంది. దట్ మీన్స్ యూ హ్యావ్ అన్ఇన్స్టాల్డ్ ఇట్. సో దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ ది ఫినిష్. ఇదంతా అయిపోయినట్టు కాదు, ఇంకా ఏంటి అంటే జస్ట్ క్లోజ్ దిస్. దెన్ యూ గో టు ది సి డ్రైవ్. రైట్. ఇక్కడ మై పీసీ, దిస్ పీసీకి వచ్చి ఇక్కడ యూ కెన్ సీ ద సి డ్రైవ్. సి డ్రైవ్లో యూజర్స్కి వెళ్ళండి. యూజర్స్లో మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్కి వెళ్ళండి. దెన్ యూ విల్ బీ గెటింగ్ దిస్. రైట్. యూ విల్ బీ హ్యావింగ్ దిస్. దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ డిలీట్ ఇట్, ఆర్ మేబీ జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డాట్ అనకొండ అని ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ నాట్ దేర్, నో ప్రాబ్లం. నెక్స్ట్ యాప్ డేటా దగ్గర రండి. సపోజ్ ఇదేంటంటే ఇది హిడెన్ ఫైల్, ఇది కనిపించకపోతే మీరు ఏం చేస్తారు అంటే ఇదే లొకేషన్లో ఉండి వ్యూలోకి వచ్చి షో హిడెన్ ఐటమ్స్ మీద టిక్ మార్క్ ఉందనుకోండి. దెన్ యూ విల్ బీ గెటింగ్ దిస్ యాప్ డేటా. ఈ యాప్ డేటాలోకి వెళ్ళి అండ్ రోమింగ్ ఉంటుంది, రోమింగ్లోకి వెళ్ళి ఈ అనకొండ ఏదైతే ఉందో దీన్ని కూడా మీరు డిలీట్ చేసేసుకోండి. రైట్. ఈ విధంగా ఇది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకేం చేయాలి అంటే come over here, search for anaconda. సో అనకొండా ప్రాంప్ట్ ఇవన్నీ అన్ఇన్స్టాల్ అయిపోయినట్టే. మేబీ ఇంకా డౌట్ ఏమైనా ఉంటే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్స్, ఈ ప్లేస్కి వచ్చి ఇవన్నీ అన్ఇన్స్టాల్ అయిపోయినవి. ఇంకా మనకి ఏమైనా డౌట్ ఉంది అనుకుంటే జస్ట్ బ్యాక్ వచ్చి యూ కెన్ డిలీట్ దీస్. రైట్. సో జస్ట్ డిలీట్ ఇట్. అది కూడా డిలీట్ అయిపోయింది. సో బై డూయింగ్ దిస్ వీ కెన్ ఎన్ష్యూర్ దట్ ద టోటల్ అనకొండా ఈస్ టోటలీ అన్ఇన్స్టాల్డ్ ఫ్రమ్ అవర్ సిస్టమ్. రైట్. ఇదేంటి అంటే ఈఎక్సీ ఫైల్. మేబీ మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్స్కి వెళ్ళినా సరే యూ కెన్ ఫైండ్ దట్ ఇట్ ఈస్ ఈఎక్సీ ఫైల్. ఇది మీకు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, కాబట్టి దీన్ని మీరు డిలీట్ చేయొద్దు. ఒకవేళ ఇది డిలీట్ చేశారనుకోండి మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దెన్ యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. Right. So hope it is clear. Hope this video is useful to you. Right. Thank you.